బాబుని నమ్మితే పులికి బలే. ఎస్, బాబుని నమ్మితే పులికి బలే అన్నట్టు. ఆయన ఎప్పటికే బీజేపీ అనే పులికి బలే అయిండు, మీరు బలే అవుతారు. బీజేపీ అనే పులి నోట్లో తలకాయ పెట్టండి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. మీరు ఆయన నమ్మితే మీరు కూడా పులికి బలి అవుతారు. చంద్రబాబు నమ్మితే పులికి బలి అయినట్టే అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వార్తను నిన్న జరిగిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడిండు. కొనకన మిట్ట మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రజలకు మంచి జరుగుతుంటే చూడలేని శాడిస్టు, అవ్వాతాతల పెన్షన్లకు అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబు. స్వార్థ రాజకీయాలతో వారి మరణానికి కారణమయ్యాడు. ఆయనకు పొరపాటున ఓటు వేస్తే ఈ పథకాలకు ముగింపే. మన భవిష్యత్తు ముందుకా వెనక్కా అని తేల్చే ఎన్నికలు ఇవి. వాలంటరీ వ్యవస్థతో బాబు గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి. 58 నెలల్లో మీ బిడ్డ చేసినట్టు బాబు ఎందుకు చేయలేకపోయారు అని చెప్పి ఒక వార్త. బాబుని నమ్మితే పులికి బలైపోతారు అని ఏపీ ప్రజలకు ఒక సందేశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. బాబుని నమ్మి ఒకవేళ గిట్లా ఆయనకి ఏదన్నా తప్పి జారి ఓటు వేస్తే మీరు పులికి బలైనట్టే, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న స్కీములన్నీ ఎత్తేతడు, ఎట్టి పరిస్థితులు ఉంచే పరిస్థితి లేదు. 58 నెలల నుంచి మీ బిడ్డ మంచి చేసిండు అనుకుంటే ఓటేయండి. మీ బిడ్డ మంచి చేశాడు, ఇదే మంచిని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. జన సునామీ మండుటెండలోనూ బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం. ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన సీఎం జగన్. జనజాతర తలపించిన కొనకనమిట్ల బహిరంగ సభ చాలా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చిన పరిస్థితి. అది దానికి సంబంధించిన వీడియోలు కూడా నిన్న అన్ని టీవీ ఛానల్స్లో ప్రచారం అయినాయి. పెద్ద ఎత్తున ఆయన స్పీచ్కి అమోఘమైన స్పందన అన్నమాట. కింద నుంచి కేరింతలు. స్పీచ్లో కూడా స్టైల్ మార్చిండు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇదే బీజేపీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని 3 మోదీ ఫోటో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటో, చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేస్తూ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు 2014లో. రైతులకు 87,000 కోట్ల రూపాయలకు సంబంధించి రుణమాఫీ చేస్తాం. డ్వాక్రా మహిళలకు సంబంధించి 14,000 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళల రుణాల మాఫీ చేస్తాం. ఇట్లా అనేక రకాల నిరుద్యోగ భృతి ఇస్తాం, ఉద్యోగ క్యాలెండర్ ఇస్తాం. ఇట్లా రకరకాలుగా మేనిఫెస్టోలు ముఖ్యమైన అంశాలతో చెప్పిండు. వీటిని ఏ ఒక్కటైనా అయిందా? చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇదే 3 పార్టీలతో వచ్చిండు, ఇదే మేనిఫెస్టో చెప్పిండు. ఏదైనా అయిందా ఆయన 5 సంవత్సరాల కాలంలో? కాకపోవటం వల్లనే 2019లో మీరు ఓడించారు. మళ్ళీ అదే మేనిఫెస్టోలతోనే, అదే మాయ మాటలతోనే, అదే మోసపు మాటలతోనే, అబద్ధ మాటలతో వస్తుండు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు నమ్మితే పులికి బలి అయినట్టే, మీరు బాబుని నమ్మితే అని చెప్పి ఇగో ఇది ఆయనకు సంబంధించిన గతంలో 2014లో తెలుగుదేశం పార్టీ కూటమి రిలీజ్ చేసిన మేనిఫెస్టో కాపీని పట్టుకొని వచ్చారు. ఇది విచిత్రంగా ఉంది. ఏపీలో జనరల్గా అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని చూపించి ప్రతిపక్షాలు ఇగో హామీలు ఇచ్చిండు, అమలు చేయలేదంటారు. కానీ ఇది రివర్స్గా ఉంది. అధికార పార్టీ 2019లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టోని నేను 99% అమలు చేసిన, దమ్ముంటే సవాల్ ఏ చర్చకైనా, నేను చేసిన దానికి బ్యాంక్ స్టేట్మెంట్లే, ప్రజల యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారం అని ఆయన సవాల్ ఇస్తుతుండ్రు. ప్రతిపక్షాలకి సవాల్ ఇసిరే విచిత్రమైన పరిస్థితి ఏపీలో ఉంది. జనరల్గా అధికార పక్షానికి సవాల్ ఇస్తారు, అధికార పక్షం పైన కొంత వ్యతిరేకత ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతిపక్షానికి అధికార పక్షం సవాల్ ఇస్తుంది. మేము ఇచ్చిన మేనిఫెస్టోని 99% అమలు చేసినాం, దానికి ఆధారం ప్రజల యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లే. మీరు 2014లో ఇచ్చిన హామీలకు సంబంధించి చూపించండి ఆధారాలు, రండి చర్చకి. ఏం చేసినావు, ఏం చేయలేదు అనేది ఇవాళ సవాల్ ఇచ్చే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. దీనికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే రైతులకు రుణమాఫీ విషయంలో డొల్లా, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ విషయంలో డొల్లా, నిరుద్యోగ భృతి డొల్లా, ఉద్యోగ క్యాలెండర్ డొల్లా, ఇవన్నీ డొల్లా అని తెలిసినందుకే 2019లో మళ్ళీ ఓడించారు. కాబట్టి దానిపైన పల్లెత్తు మాట మాట్లాడడం, ఏ కాడికి మాట్లాడితే ఏం మాట్లాడదు. జగన్ దింపండి, నన్ను ఎక్కియండి. ఎందుకు దింపాలి, ఎందుకు ఎక్కియాలో చెప్పడం. జగన్ దింపాలా, నన్ను ఎక్కియాలి, జగన్ దింపాలా, ఆ సీట్లో నన్ను కూర్చోబెట్టండి అనే మాట తప్ప ఎందుకు జగన్మోహన్ రెడ్డి దింపాలి, ఎందుకు మిమ్మల్ని ఎక్కియాలా, ఏం చేస్తారని మీరు ఎక్కియాలా అనేది చెప్పుకునే పరిస్థితి లేదు. జనరల్గా ఎలక్షన్స్లో ఏ పార్టీ అని మేము గెలిస్తే ఈ పని చేస్తాం, వాళ్ళు చేయలేకపోయారని చెప్తారు. ఆయన అది చెప్పట్లే. జగన్మోహన్ రెడ్డిని దింపండి, ఆయన శాడిస్టు, సైకో, ఇది అది అంటాడు తప్ప ప్రజల గురించి చెప్పట్లే. ఆయన బాబాయిని చంపిండు, లేకపోతే చెల్లెళ్ళని దూరం చేసిండు, చెల్లెలు ఓడి అంటుంది, ఈ చెప్తుండే తప్ప ప్రజలకు ఏం చేసిండు, ఆయన ఏం చేయలేకపోయిండు, నేనేం చేస్తా, నేనున్న 5 సంవత్సరాలు ఏం చేసినా అని చెప్పుకునే ప్రయత్నం కానీ అది లేదు. ఎందుకంటే ఆయన చేసింది గుర్తు లేదు ప్రజలకి. ఆయన గుర్తుండే పనులు ఏం చేయలే ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అవి చెప్పుకుంటే ఇంకా పరువు బజారం పడింది. కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు
అవి చెప్పుకునే పరిస్థితి లేక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పండి, ఆయన అట్లా వ్యక్తిగత దూషణలు ఈ తప్ప ప్రజల గురించి, ప్రజల యొక్క అభిప్రాయాల గురించి, అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఇది ఏపీలో విచిత్రమైన పరిస్థితి అనమాట. అధికార పక్షం ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయటం, మీ హామీలు ఇది, మీ మేనిఫెస్టో ఇది ఉంది, మీ మేనిఫెస్టోలో ఏమి అమలు చేశారో చెప్పండి, నా మేనిఫెస్టోలో ఇది ఉంది, 99% నేను అమలు చేసిన అని ఆయన కుండ బద్దలు కొట్టి ధైర్యంగా చెప్పే పరిస్థితి. అటు దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అక్కడ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి యొక్క పరిస్థితి ఏంది, కూటమికి ప్రజల్లో ఏం ఆదరణ ఉందనేది దాన్ని బట్టి